హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ కిచెన్ బై అనిత. నేను ఈరోజు తమిళనాడు స్టైల్ బ్రింజాల్ కర్రీ ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, సంగట్లోకి మంచిగా ఉంటుంది తినడానికి. నేనైతే 1/2 కిలో బ్రింజాల్ తీసుకున్నాను. మంచిగా వాష్ చేసుకున్నాను. తర్వాత ఒక బౌల్లో సాల్ట్ వాటర్ అనేది వేసుకొని ఇలా ఎగ్స్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక బౌల్లోకి పసుపు, ఒక స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. 1.5 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి రుచికి సరిపడా. తర్వాత కొద్దిగా చింతపండు అనేది నానబెట్టుకొని దాని నుంచి వచ్చిన జ్యూస్ అయితే తీసుకోండి. పల్ప్ అంతా పక్కకు తీసేసి 3 స్పూన్స్ అంతా పల్ప్ అయితే యాడ్ చేసుకున్నాను. పల్ప్ తీసేసి జ్యూస్ మాత్రం యాడ్ చేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసుకోండి పేస్ట్ లాగా. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా మిక్స్ చేసుకోండి. మరీ పలుసుగా కాకుండా పేస్ట్ అనేది కొంచెం తిక్కుగా ఉండాలి. అప్పుడే మనం స్టఫింగ్కి బాగుంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేశాను చూసారా. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ అనేది చేసేసుకోండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వంకాయలకి పేస్ట్ అనేది మధ్యలో స్టఫింగ్ అనేది పెట్టుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలు నీళ్ళు మొత్తం పిండేసి మధ్యలో మంచిగా స్టఫింగ్ అనేది పెట్టేసుకోండి. చాలా బాగుంటుంది. నేను కూడా చేశాను. చాలా అంటే చాలా యమ్మీ టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా అంతా స్టఫింగ్ అంతా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకోండి. అంటే మందంగా ఉండే ప్యాన్ అనేది తీసుకోండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఈ కర్రీకి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే తీసేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలు అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్ పెడుతూ మంచిగా వంకాయ అనేది మంచిగా మగ్గించుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా గరిటెతో కలుపుతూ లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోనే మంట అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా వేయించుకోండి. కొద్దిగా వేయించిన తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టడం వల్ల వంకాయ అనేది తొందరగా మగ్గుతుంది. ఇట్లా చూస్తున్నారు కదా వీడియోలో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. లేకపోతే అడుగు అనేది అంటుతుంది. అడుగు అంటింది అనుకోండి మంచిగా బాగుండదు కదా. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా. నాకు వంకాయ అనేది కొద్దిగా మగ్గింది. ఒక 5 మినిట్స్ అలా మనం మీడియం ఫ్లేమ్లో మగ్గిస్తూ అంటే వేయిస్తూ ఉంటే మగ్గిపోతుంది అనమాట. తర్వాత వంకాయలన్నీ తీసేసుకోండి. వేరే బౌల్లోకి తీసేసుకోండి. మంచిగా మసాలా కూడా తీసేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ కాకుండా ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక జీలకర్ర, సాసులు, కొద్దిగా కరివేపాకు వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మసాలా ఉంటుంది కాబట్టి మాడిపోతుంది. కొద్దిగా మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోండి ప్రాసెస్ మొత్తం. తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ అంటే మీడియం సైజ్ ఆనియన్స్ ఫైన్గా చాప్ చేసుకోండి. అవి యాడ్ చేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేది బాగా మగ్గాలి. మగ్గితేనే మనకి మెత్తగా అంటే స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. మంచిగా వేయించుకోండి. స్మెల్ అనేది లేకుండా వేయించుకోండి. తర్వాత 2 టమాటోస్ మీడియం సైజ్ టమాటోస్ సన్నగా చాప్ చేసుకున్నాను. అది కూడా యాడ్ చేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. టమాటా అనేది బాగా సాఫ్ట్గా మగ్గిపోవాలన్నమాట. మగ్గిన తర్వాత ఒక కొద్దిగా పించ్ ఆఫ్ పసుపు పొడి, ధనియాల పొడి, తర్వాత కారం అనేది యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ వంకాయలకి కారం అనేది వేసాం కాబట్టి ఎక్కువ కారం మరీ తీసుకోవద్దు. కొద్దిగా తక్కువగా ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే కూడా కొద్దిగా తక్కువగానే కారము, ధనియాల పొడి అవి తీసుకోండి. మరి ఎక్కువ తీసుకున్నారనుకోండి కారం ఎక్కువ అయిపోతుంది. తర్వాత చింతకాయ గుజ్జు, చింతపండు గుజ్జు తీసి సపరేట్గా పెట్టుకోండి. అది కొద్దిగా యాడ్ చేసుకోండి. ఒక 1/2 కప్ అంతా నేను కప్ చూపించాను కదా దాంతో 1/2 అంతా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. తర్వాత సాల్ట్ మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ముందే యాడ్ చేశాను. అది నేను క్లిప్ చూపించలేకపోయాను కాబట్టి మళ్ళీ కొద్దిగా మీకోసం యాడ్ చేసి చూపించాను.
సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. నాకైతే మొత్తం వేగిపోయింది. ఇలా మనకి గ్రేవీకి ఆనియన్స్ వేయడం వల్ల గ్రేవీ అనేది ఇలా వస్తుందన్నమాట చూడ్డానికి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ అనేది కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. చూడ్డానికే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది నాకు ఆ బౌల్లోనే కొద్దిగా వాటర్ అనేది వేసేసుకొని అవే వాటర్ ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను, చూపిస్తున్నాను కదా వీడియోలో. అలా యాడ్ చేసుకొని కొద్దిసేపు ఉడికించండి. ఓ 5 మినిట్స్ అలా ఉడికించండి మీడియం ఫ్లేమ్లో. తర్వాత వంకాయ అనేది కర్రీ ఫైనల్గా ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా అయితే ప్రిపేర్ అవుతుంది. ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది మసాలా కర్రీకి. చూపిస్తున్న విధంగా ఉన్నప్పుడు దించేసుకోండి. ఫైనల్గా చూస్తున్నారు కదా, మసాలా కర్రీ ఎప్పుడైనా ఆయిల్ అనేది సపరేట్ అయితేనే అది ఉడికినట్టు. ఫైనల్గా నాకైతే ఇలా ఉంది వంకాయ కర్రీ. నేనైతే వేరే బౌల్లోకి తీసేసుకున్నాను. కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఆయిల్ ఎక్కువ ఉంది, కాకపోతే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ కర్రీకి మెయిన్ ఆయిల్, ఫ్రై చేయడం వంకాయ. ఫైనల్గా ఇలా ఉంది. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్